నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. నా నుంచి వచ్చే అన్ని వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ కింద అందుతాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు జ్యోతిష్యము, వ్యాపారము అనుసంధానం చేసుకుందామని చెప్పి అనుకుందాం. దానికి సంబంధించి కొన్ని పరిహారాలు, ఏ బిజినెస్ చేసుకుంటే మనకి మంచిది, అలాగే బిజినెస్ సరిగా నడవకపోవటం, ఒక్కొక్కసారి ఒడిదుడుకులు అనేవి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కొన్ని పరిహారాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వారికి చూసుకుని వారికి నడిచే యజమానికి ఎవరి పేరు మీద అయితే వ్యాపారం నడుస్తుందో వారి పేరు ఒకసారి పరీక్షించుకుని, వారి జన్మజాతక చక్రం పరిశీలించుకొని, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేసు లేకపోతే నామనక్షత్రాన్నైనా పరిశీలించుకొని వారికి ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయో వాటికి సరిపడా పరిహారం చేసుకోవటం అనేది ఒక విధానం. అలాగే మనం చూసుకున్నట్టయితే వ్యాపారం బుధుడు కారకత్వం కాబట్టి బుధుడికి పరిహారాలు చేసుకోవటం అనేది కూడా చెప్పదగ్గ సూచన. విష్ణు సహస్రనామం వింటము, అలాగే వ్యాపారం జరిగే చోట దాన్ని పెట్టడము, మనం రోజు ఇంట్లో కూడా వినటం. ఏంటంటే ఇంట్లో ఉన్న దోషాలు కానివ్వండి, అలాగే వ్యాపార దోషాలు కానివ్వండి, అన్నీ కూడా మనకి తొలగిపోయి ఎంతైనా సరే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంకోటి చూసుకున్నట్టయితే ఒక నిమ్మకాయని తీసుకొని 4 ముక్కలుగా చేసి దాన్ని 4 పక్కల కూడా దిష్టి తీసేసేసి, మనకి వ్యాపార సంస్థ, అది ఫ్యాక్టరీ అనుకోండి, షాప్ అనుకోండి, లేదా చిన్న బండి మీదైనా మనం పెట్టుకుంటాం వ్యాపారం, లేదు అంటే ఒక షాప్ అద్దెకి తీసి పెట్టుకుంటాం, లేదా పెద్ద మాల్స్ పెట్టుకుంటాం. ఇలాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. కొన్ని ఫ్యాక్టరీస్ కూడా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇవి అన్నిటికీ కలిపి మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారమా, అది పారిశ్రామికమా, ఇంకా ఆఫీసులా అనేది కాకుండా అన్నిటికీ కూడా మనం ఇది చేసుకోవచ్చు. దాన్ని దిష్టిలాగా తీసేసి నిమ్మకాయని 4 ముక్కలు చేసి 4 పక్కల పడేస్తే కనుక మనకి మంచి జరుగుతుంది. అలాగే మనం శుక్రవారం పూట లక్ష్మీదేవికి మనం అందరూ చేసేదే ఇది. ప్రతి వారానికి ఒకసారి శుక్రవారం పూట పంతులు గారిని పిలిపించి బ్రాహ్మణోత్తముల చేత పూజ చేస్తూ ఉంటారు. దీపారాధన, అష్టోత్తరాలు ఇవి చేస్తూ ఉంటారు. ఇవి చేయించడం అనేది మంచిది. అలాగే రోజు కూడా నిత్యం దీపారాధన చేయటం, ఒక పువ్వు దేవుడికి పెట్టడం అనేది మనకి వ్యాపార స్థలంలో మంచి జరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు ఇంటి దగ్గర మనం 9 ఒత్తులు వెలిగించుకొని నేతితో దీపాలు పెట్టినట్టయితే మనకి మంచి జరుగుతుంది. మన బిజినెస్ అనేది దినదినాభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది. ఒకవేళ మనకి కుదిరితే వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, కుదరని పక్షంలో ఇంటి దగ్గర అయినా సరే చేయొచ్చు. ఇంటి యజమాని చేయొచ్చు, లేదా ఆయనకి కుదరని పక్షంలో మనకి వారి శ్రీమతి అయినా సరే చేసినట్టయితే ఇంట్లో వారికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం వ్యాపార వృద్ధి యంత్రం, వ్యాపారానికి సంబంధించిన యంత్రం ఒకటి మనం ధరించినట్టయితే వ్యాపార స్థలంలో అది మనకి మంచిగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా వ్యాపారం ఒకటి జరుగుతూ ఉంటే పక్క వాళ్ళకి కన్ను కుడుతూ ఉంటుంది. అంటే వేరే వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేదు, జనాలే వెళ్తూ ఉంటారు, అరే మొన్నటిదాకా ఈ షాపు అసలు జనాలే ఉండేవాళ్ళు కాదు, ఇవాళ బాగా జనాలు ఉన్నారే, బాగా కంటికి ఇంపుగా ఉంటుంది వాళ్ళకి. కాస్త అలా ఉన్నప్పుడు నజర్ తగులుతుంది, దృష్టి తగులుతుంది అంటారు. కాబట్టి మనం దిష్టి యంత్రాలు, అలాగే నజర్ బంద్ అని చెప్పని ఉంటాయి, ఆ యంత్రాలు మనం కట్టుకున్నట్టయితే మనకి ఆ దిష్టి దోషం అనేది తగలకుండా ఉంటుంది. అలాగే కోతులకి ఆహారంగా పెట్టడము శనివారం రోజు, అలాగే చేపలకి ఆహారంగా పెట్టడము, నీటిలో ఉంటాయి కాబట్టి కాలువల్లో వాటికి పెట్టడం, లేదా కొంతమంది ఫిష్ పాండ్స్ లాగా పెట్టుకుంటారు, తొట్టెలు, చేప తొట్టెలు ఇంట్లో పెట్టుకుంటారు. సో వాటికి పెట్టుకుని వాటికి ఆహారం పెట్టినట్టయితే అవి కూడా వాటికి మంచి జరగడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూస్తూ ఉంటే దిష్టి తగలకుండా నిమ్మకాయ, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా కాస్త వాటికి కట్టేసేసుకొని మన వ్యాపార సంస్థకి
కట్టినట్టయితే మనకి ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పరిహారాల కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఒక శనివారం రోజు 5 నిమ్మకాయల్ని కట్టుకొని దానికి గుమ్మానికి కట్టడం, అలాగే కొబ్బరికాయ మనం మంత్రించుకొని పీచుతో ఉన్న కొబ్బరికాయని పెట్టుకోవడము, ప్రతి నెల కూడా మనం గుమ్మడికాయ అనేది మార్చడము. అంటే అది మనకి ఒక్కొక్కసారి ఎక్కువగా ఉందనుకోండి దిష్టి తొందరగా పాడైపోతుంది, ఒక్కొక్కసారి 2-3 నెలలు ఉంటుంది మన ఇంట్లో అయినా సరే వ్యాపార సంస్థలో అయినా సరే. కాబట్టి గుమ్మడికాయని మనము మార్చుకోవటము తరచు. అలాగే మనకి ఏమైనా అనుమానం వచ్చింది, కొంచెం బాగాలేదు, ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనకేంటంటే బయట నుంచి అందరూ వస్తూ ఉంటారు. ఎవరు ఇందులో మంచివారు ఎవరు చెడ్డవారు అంటే ఇక్కడ నేను చెప్పేది మంచి చెడు అది కాదండి. కొన్ని మనకి కలుస్తూ ఉంటాయి, అంట్లు కలుస్తాయి, ముట్లు కలుస్తాయి, మైలు కలుస్తాయి, ఇట్లా ఇవన్నీ సహజం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. మన మానవ జీవితంలో ఉన్నాము, మానవ సమాజంలో ఉన్నాం కాబట్టి, నలుగురితో కలిసి ఉన్నాం కాబట్టి అందరూ ఉంటారు. కొంతమంది ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది బయట ఉండేవాళ్ళు ఉంటారు, ఇంట్లో కొంతమంది అన్నీ కూడా కలిపేసుకుంటూ ఉంటారు. కాబట్టి ముట్టు మైలు ఇలాంటివి ఏమన్నా పురుడు వచ్చింది, కొంతమందికి పిల్లలు పుట్టినప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా మనకి కలుస్తూ ఉంటాయి, కొన్ని ఇళ్లలో కలిపేసుకుంటారు. కొంతమంది విడిగా కూర్చుంటారు, 4 రోజుల 10 రోజుల 11 రోజుల ఏమిటి అనేది చూసుకొని విడిగా కూర్చుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కాస్త గంగాజలంలో కాస్త పసుపు వేసుకుని అంతా కూడా అప్పుడప్పుడు మనం శుక్రవారం కానివ్వండి, బుధవారం కానివ్వండి కాస్త శుద్ధి చేసుకున్నట్టయితే పరిసరాలన్నీ కూడా మనకి ఎంతో బాగుంటుంది. అలాగే మంగళవారం రోజు హనుమాన్ చాలీసా వినటం, ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవటం, అప్పాలు లాంటివి కానివ్వండి, అలాగే నిమ్మకాయల దండ స్వామివారికి వేయటం, ఇవన్నీ కూడా మనం పాటించవలసిన పరిహారాలు. అలాగే బుధవారం నియమాలు ఉండటం, బుధవారం రోజు బుధుడు ప్రీతిగా ఉంటే కనుక వ్యాపారం కూడా ప్రీతిగా ఉంటుంది, కాబట్టి వ్యాపారం కూడా బాగుంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయినా సరే కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు బుధవార నియమాలు అనేవి పాటించటం, ఒకవేళ వాళ్ళు నాన్ వెజ్ తినేటట్టయితే ఆ రోజు తినకుండా ఉండటం, మద్యం అది సేకరించకుండా ఉండటం, ఇలాంటివన్నీ చేసినట్టయితే వారికి కొంత ఇబ్బందులు అనేవి తగ్గి కాస్త వారికి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. మనం చేపలకి తిండి పెట్టాలి అని అనుకున్నాం, వాటికి మనం గోధుమ పిండితో చిన్న చిన్న ఉండల్లాగా చేసి వాటిని కనుక మనం నీళ్ళలో వేసినట్టయితే అవి చేపల ఆహారంగా తీసుకొని మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఒక 10-12 చెప్పుకున్నాం వరుసగా. ఇవన్నీ ఒకసారే చేయాలని లేదు, 1 by 1 చేయాలని అట్లానే లేదు. మనకి ఏది నచ్చిన, మీకు ఏది వీలుగా ఉంటే, మీకు ఏది అనుకూలంగా ఉండాలి, మనకి చేసుకోవడానికి వీలుగా ఉండి అనుకూలంగా మీకు 2-3 పరిహారాలు చేసుకునేప్పటికే మీకు సెట్ అయిపోవచ్చు, ఒకటి చేసేటప్పటికే సెట్ అయిపోవచ్చు, లేదా 4-5 చేసేప్పటికీ కొంత మనకి వ్యాపారంలో అభివృద్ధి అనేది కనబడవచ్చు. కాబట్టి చూసుకుని ఎటువంటివి మనం చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చూసుకుని మనము ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది. అలాగే పిల్లలు వస్తూ ఉంటారు షాపులకి ఎప్పుడు ఏదైనా కొనడానికి, కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు అక్కడ గొడవ చేయకుండా ఏడవకుండా వాళ్ళు ఆనందంగా ఉన్నారనుకోండి, మన షాప్లో కూడా బాగుంటుంది, కాబట్టి వ్యాపారం కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి సంథింగ్ ఏదో ఒకటి చాక్లెట్స్ ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆనందపడతారు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మీ వ్యాపారం కూడా ఎంతో బాగుంటుంది. కాబట్టి చిన్నపిల్లల్ని ఎక్కువగా ఏడిపించకుండా, వాళ్ళని గొడవ చేయకుండా, వాళ్ళకి ఏదో ఒకటి చిన్న చిన్న బొమ్మలో లేదా ఒక పెన్సిలో, ఒక చాక్లెట్టో, ఒక ఎరేజరో సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేటైతే అది వాళ్ళకి చాలా పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అవుతారు. సో కాబట్టి వాళ్ళు గొడవ చేయకుండా ఉంటారు. వాళ్ళు గొడవ చేస్తే ఏం చేస్తారు, వీళ్ళు కాసేపు షాపింగ్ చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళకి అట్లా ఏవో ఒకటి గిఫ్ట్లు ఇవ్వటం, తద్వారా వాళ్ళ షాపింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. ఇటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి కాస్త సెట్ బ్యాక్ అయ్యి సెట్ అవుతాయి. కాబట్టి వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వ్యాపారాల్లో వారికి కూడా. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి.